ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హిందూపురం పట్టణానికి సమీపంలో ఒక అద్భుతమైన చారిత్రక గ్రామం ఉంది, లేపాక్షి. ఈ పేరు వెనుక ఒక మహత్తరమైన పురాణం ఉంది. ఒక దివ్యగాథ, ఒక వీరపక్షి, ఒక దుఃఖకథ. రామాయణంలో చెప్పబడినట్లు రావణుడు సీతను అపహరించి ఆకాశమార్గంలో పరిగెత్తుతుండగా వీరగద్ద జటాయువు ఆమెను రక్షించడానికి యుద్ధం చేశాడు. ఆయన రావణుడితో భయంకరమైన యుద్ధం చేశాడు, కాని గాయపడి నేలపై పడిపోయాడు. అదే స్థలం లేపాక్షి. తరువాత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి అక్కడికి వచ్చాడు. జటాయువును గాయాలతో తడిసిన స్థితిలో చూసి రాముడు కన్నీరు పెట్టుకున్నాడు. అతని తలపై చేయివేసి అన్నాడు, లే పక్షీ, లే అంటే లేచిరా పక్షి. కాని జటాయువు చివరి శ్వాస విడిచాడు. ఆ రోజునుండి ఆ స్థలం లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది, పక్షి లేచిన స్థలం. శతాబ్దాల తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యకాలంలో ఈ పవిత్ర స్థలంలో ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించబడింది, వీరభద్రస్వామి ఆలయం. దీన్ని విరూపన్న మరియు వీరన్న అనే ఇద్దరు సోదర్లు రాజు అచ్యుతదేవరాయుడి కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం ప్రతి గోడ, ప్రతి స్తంభం ఒక కథ చెబుతోంది. రాతిలో చెక్కిన దేవతలు, నర్తకులు, యోధులు, అవి శిల్పాలు కాదు, కళగా మారిన భక్తి. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. వాటిలో ఒకటి భూమిని తాకకుండా గాలిలో తేలుతున్నట్లుంటుంది. దాన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఈ స్తంభం కింద ఒక గుడ్డను జరిపితే అది సులువుగా పోతుంది. ఇంత అద్భుతమైన నిర్మాణం నేటి ఇంజనీర్లకు మాయమే. కాని ఈ ఆలయ నిర్మాణంలో ఒక విషాదముంది. విరూపన్నను రాజభండారాన్ని దుర్వినియోగం చేశాడని తప్పుడు ఆరోపణలు వచ్చాయి. రాజు ఆయనకు శిక్షగా కళ్ళు తీయించు అని ఆజ్ఞ ఇచ్చాడట. అది భరించలేక విరూపన్న ఆలయ గోడ ఎడుటే తన కళ్లను తానే కోసుకున్నాడట. ఇప్పటికీ గోడపై కనిపించే ఎర్ర మచ్చలు ఆయన త్యాగానికి గుర్తుగా చెబుతారు. ఆలయానికి కొద్ది దూరంలో ఒకే రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. అది ఆలయ గర్భగుడివైపు సరిగ్గా ఎదురుగా ఉంది. శిల్పులు ముందుగా ఈ నందిని చెక్కి తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభించారని చెబుతారు. లేపాక్షి కేవలం ఒక దేవాలయం కాదు, అది పురాణం, చరిత్ర, కళా కలిసిన పవిత్ర స్థలం. ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి గాలితరంగం శ్రీరాముడి ఆ స్వరాన్ని మళ్లీ వినిపిస్తుంది. లే పక్షీ, లే.